సో ఈ కొత్త బార్ కౌన్సిల్ వైపు సీనియర్ న్యాయవాదులు తమకు ఏదైనా ఆర్థిక తోడ్పాటు అందుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. బార్ కౌన్సిల్ వల్ల ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందా? వాళ్ళకు ఒక ఆర్థిక భరోసా ఇవ్వడానికి ప్రయత్నం జరగాల. 40 లక్షల 50 లక్షల ఎలక్షన్లలో ఓటర్లు డబ్బులు వేయకుండా ఏ ఎన్నికల్లో ఓట్లు వేయట్లేదు. లాయర్ల ఓట్లలో ఒక ఓటు విలువ ఎంత ఉంటుందండి? ఇప్పుడు మనుషులు అన్న తర్వాత వీక్నెసెస్ ఉంటాయి. ఎంతో కొంత 5 to 10%. అరే ఈయన మన జిల్లాకు సంబంధించినోడు, ఈయన మన కాలేజీకి సంబంధించినోడు, ఈయన్నే సపోర్ట్ చేయండి అనే ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారం కూడా జరుగుతున్నది. ఇది బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నట్టు? అంటే వీళ్ళు ఎవరు అందుబాటులో లేరు కదా, ఇంతకు ముందు వాళ్ళు ఎవరికి అందుబాటులో లేరు కాబట్టి వేరే ఆల్టర్నేటివ్ ఆలోచన చేస్తారు. ఈ న్యాయవాదులు, ఈ న్యాయ వ్యవస్థ సమాజంలో సగం, ఆకాశంలో సగం అన్న మహిళలకు ఇంతవరకు చోటు ఇవ్వకపోవడాన్ని ఎట్లా చూడాలి? అసలు చోటు ఇవ్వకపోవడం అనేది కాదు, ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్. దేన్ని చూసి హరీష్ కుమార్ గారికి ఓటేయాలి? ఎందుకోసం ఓటేయాలి? మీరు విచక్షణతో ఓటేయండి. ఆ 25 మందిని ప్రశ్నించే వాళ్ళను, 25 మందిని పనిచేసే వాళ్ళని ఎన్నుకోండి. ఇప్పుడు న్యాయవాదులకు చాలామందికి ఇండ్లు లేవు. ఇల్లు కట్టుకుందామంటే బయట వానికన్నా లోన్ దొరుకుతుంది, కానీ న్యాయవాదికి లోన్ కూడా దొరకదు. సో న్యాయవాదులకు ఒక ఆర్థిక పరంగా ఏదైనా హెల్ప్ తీసుకుందామంటే లోన్లు దొరకవు. న్యాయవాదులకు సరైన ఒక 10% మందే మంచి ఇన్కమ్ ఉన్న న్యాయవాదులు ఉన్నారు. 90% మందికి ఇన్కమ్ లేదు సరైన విధంగా. సో ఇలాంటి న్యాయవాదులకు రేపు ఒక ఆర్థిక భద్రత కల్పించడానికి, వాళ్ళకొక విశ్వాసం కల్పించడానికి బార్ కౌన్సిల్ ఏం చేస్తే బాగుంటుంది? మీరేం చేస్తారు బార్ కౌన్సిల్లో రేపు మెంబర్గా గెలిస్తే? ఏదైనా సరే, ఇండ్లకు సంబంధించిందైనా, మెడికల్కి సంబంధించిందైనా, ఇంకా ఎలాంటి మౌలిక వసతులకు సంబంధించిందైనా బార్ కౌన్సిల్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిందే. అంతగానం ఫండ్స్ బార్ కౌన్సిల్ దగ్గర ఉండవు. ఈ ఇండ్లది అనేది ఇంకా పెద్దది. ఇంకోటి లోన్స్ ఇస్తారు. లోన్స్ అంటే బ్యాంకు ఎప్పుడైతే సిబిల్ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క ఆర్థిక క్రమశిక్షణను బట్టి బ్యాంకు లోన్ ఇస్తుంది. న్యాయవాదులు, పోలీసులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు అనగానే లోన్లు రావు అని డైరెక్ట్గా చెప్తారు వాళ్ళు. నీకు సిబిల్ చూడకుంటేనే. లేదు, అట్లేం లేదు. ఎందుకంటే నేను లోన్స్ తీసుకున్నా, నేను ఫ్లాట్స్ కొన్నా, నేను ఇల్లు కొనుక్కున్నా, నాకు ఇక్కడ ఎగ్జామ్షన్ ఉన్నారు. ఎగ్జామ్షన్ ఏం లేదు. సిబిల్ స్కోర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సిబిల్ స్కోర్ మీదనే డిపెండ్ ఉంటుంది. సహజంగా ఏంటంటే న్యాయవాదులకు ఆర్థిక ఇది లేకుండా ఇప్పుడు వీడి అంటే పొట్టకే నడుస్తున్నది, దాన్ని మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి, ఇవన్నీ ఉండాలి. సివిల్ స్కోర్ అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ బట్టి సివిల్ స్కోర్ నడుస్తుంది. కాబట్టి ఆ ఐటీ ఫైల్ చేయడము, సివిల్ స్కోర్ అనేటువంటిది చాలా తక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి లోన్స్ ఇబ్బంది అవుతుంటాయి. 20 ఏళ్ల కింద ఈ నానుడు ఉండేది, కానీ ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి మనకు ఆర్థికంగా సివిల్ స్కోర్ కరెక్ట్ ఉన్నప్పుడు లోన్స్ ఇచ్చేస్తారు. అదేం ఇబ్బంది లేదు. కానీ ఆ నిలదొక్కుకోవడం కోసమే చాలా మంది దానికి ఏం చేయాలన్నటువంటి ఆలోచన, అంతే తప్ప బ్యాంకులతో ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతం న్యాయవాదులకు ఉంటున్న ప్రధాన సమస్య ఏంటి అంటే ఆరోగ్య సమస్య, ఆరోగ్య భద్రత, ఆరోగ్య బీమా. గత బార్ కౌన్సిల్ ఈ ఆరోగ్య బీమాకు సంబంధించి ఏమి చేయలేదు. చాలా మంది లాయర్లకు మాత్రమే ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులకు వర్తించక ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి అనేక సమస్యలను బార్ కౌన్సిల్ అడ్రస్ చేయాలి, కానీ వీళ్ళు మాటలు చెప్పడమే తప్ప చేతుల్లో ఇది అమలు జరగట్లేదు అంటున్నారు. ఈ విషయంలో నిజంగా కూడా మనం తెలంగాణ న్యాయవాదులు దురదృష్టవంతులు. ఎందుకంటే కోట్ల రూపాయలు ప్రీమియాలు కడుతున్నారు, 2 లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఉన్నది, హెల్త్ ఇన్సూరెన్స్. నువ్వు పక్క రాష్ట్రాలలో ఎక్కడ తీసుకున్నా 5 నుంచి 10 లక్షలు ఉంది హెల్త్ ఇన్సూరెన్స్. ఈ రోజున్న ఖర్చులలో 2 లక్షలు అనేది ఒక రోజులో బిల్ అయిపోతుంది. రెండవది, నీకు డైరెక్ట్ ట్రీట్మెంట్ లేదు, రియంబర్స్మెంట్. ముందు ఖర్చు పెట్టాలి, పే చేసి తర్వాత రియంబర్స్ చేసుకోవాలి. దానికి 100 కొరీలు పెడతాడు. ఎందుకంటే ప్రత్యక్షంగా ఫేస్ చేసిన వాళ్ళ పరిస్థితి నేను చూసిన. కాబట్టి దీన్ని క్యాష్లెస్ ట్రీట్మెంట్ విధానంగా తీసుకుపోవాలి. మినిమం ఒక 10 లక్షల నుంచి 15 లక్షల ఇన్సూరెన్స్ అనేటువంటిది కవరేజ్ ఉంటేనే. ఇప్పుడు ఎందుకంటే అనేక మంది న్యాయవాదులు స్కూటర్ల మీద ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకు, ఆ కోర్టు నుంచి ఈ కోర్టుకు ఎప్పుడేం జరుగుతుంటుందో తెలియదు. వాళ్ళు మాత్రం తప్పకుండా పోవాల్సి, అటెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎండ లేదు, వాన లేదు, ట్రాఫిక్లో చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ మెడికల్ ఇన్సూరెన్స్ ఇంకోటి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వర్తింపజేయాలి. దీంట్లో కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి ఆ 2 లక్షలకు. కాబట్టి ఆర్థిక ఏదైతే ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ ఇన్సూరెన్స్ ఉందో దాన్ని మినిమం ఒక 10 లక్షలకు పెంచడానికి ప్రయత్నం చేయాల్సిందే.
అది నా వరకు నా ప్రయత్నం నేను బార్ కౌన్సిల్‌లో చేయడానికి ప్రయత్నం చేస్తా. వాయిస్‌గా ఆ వాయిస్‌ని నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తా నా వాయిస్‌గా. అది ఖచ్చితంగా. ఎందుకంటే అది అంటే ఈ రోజులలో అది ఖచ్చితమైనటువంటి అవసరం అయిపోయింది. ఎందుకంటే ఒక న్యాయవాదికి ఏదైనా జరిగితే లక్షల రూపాయలు పెట్టి ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఉండదు. ఆ కుటుంబం అప్పులపాలు కావాల్సొస్తది. ఓకే. కాబట్టి మినిమమ్ ఒక 10,00,000 రూపాయల ఇన్సూరెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా ప్రాథమికమైనటువంటి అవసరం అని నేను అనుకుంటా. ఖచ్చితంగా అది జరగాల కూడా. జరగడానికి నా వంతు ఏం చేయాలో నేను చేస్తాను. సో, సీనియర్ న్యాయవాదులకు ఒక ఏజ్ తర్వాత అనేక ఆరోగ్య సమస్యలొస్తున్నాయి. వాళ్ళు ప్రాక్టీస్ చేయలేని పరిస్థితి ఉన్నది. ఇంట్లో వయసు అయిపోవడం వల్ల కుటుంబ సభ్యులు పట్టించుకోరు. సో, కనీసం వాళ్ళకొక ఆర్థిక చేయూత లభించకపోవడం పెద్ద సమస్యగా మారింది. సో, ఇలాంటి న్యాయవాద సమస్యలను అడ్రెస్ చేసే పరిస్థితి ఇప్పుడు ఉన్న వ్యవస్థలో లేదు. సో, ఈ కొత్త బార్ కౌన్సిల్ వైపు సీనియర్ న్యాయవాదులు తమకేదైనా ఆర్థిక తోడ్పాటు అందుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఈ బార్ కౌన్సిల్ వల్ల ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే న్యాయవాద వృత్తిని నమ్ముకొని 35, 40, 45 సంవత్సరాలు వృత్తిలో ఉండి సరే కొంతమంది సెటిల్ అవ్వచ్చు. ఆ కాలంలో ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. కానీ నిలదొక్కుకొని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దాన్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ వృద్ధాప్యంలో ఇన్ని సంవత్సరాలు న్యాయవాద వృత్తిలో ఉండడాన్ని గౌరవించైనా వాళ్ళకు ఒక ఆర్థిక భరోసా ఇవ్వడానికి ప్రయత్నం జరగాల. 40 లక్షల 50 లక్షల ఇంకెంతనా అనేటువంటిది సబ్జెక్ట్ కాకుండా వాళ్ళకు ఏ విధమైన మినిమం ఒక భద్రత కల్పించడం అనేటువంటిది అత్యంత ఆవశ్యకం. దాన్ని కూడా నా ఆలోచనలో ఉన్నా ఖచ్చితంగా అది జరగాల్సిందే. ఓకే. బార్ కౌన్సిలు ఈరోజు మీరు చెప్పిన ఆరోగ్య భద్రత గానీ, సీనియర్లకు ఆర్థిక తోడ్పాటు గానీ, జూనియర్లకు స్టైఫండ్ గానీ, ఇళ్ల స్థలాలు గానీ, వీళ్ళకి ఏం జేయాలన్నా మహిళా న్యాయవాదులకు సరైన వసతులు లేవు. అంటే రెస్ట్ రూమ్స్ కూడా లేవు. వాష్‌రూములు లేవు. తింటందుకు లంచ్ రూములు లేవు. క్లయింట్ అడ్వకేట్స్ రూమ్స్ లేవు. ఒక ప్రైవసీని కాపాడడానికి. ఒక 10% ప్రాపర్‌గా ఉన్నాయి కోర్టులన్నీ. 90% ప్రాథమిక అవసరాలు తీర్చడానికి కూడా లేవు. కాబట్టి వాటి మౌలిక వసతుల కోసం ఏం చేయాలి అనేటువంటిది కూడా ఒక ప్రాథమికమైనటువంటి ఆలోచన, ప్రైమరీ ఇష్యూ అది. ఖచ్చితంగా అది అడ్రస్ చేయాల్సిందే. ఖచ్చితంగా నేను ఆ పనిలో ప్రయత్నంలో ఉంటా. ఈ సమస్య ఉందని అందరికీ తెలుసు. ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళకి తెలుసు. ఓటు వేస్తున్న వాళ్ళకి కూడా తెలుసు. ఓటు వేస్తున్న వాళ్ళందరికీ అనుభవంలో ఉన్నది. పోటీ చేస్తున్న వాళ్ళందరికీ అనుభవంలో ఉన్నది. ఈ 90% ఈ వసతులు లేవన్నది కేవలం ఒక 5 ఏళ్లలో వచ్చింది కాదు. 60, 70 ఏళ్ళుగా వస్తూనే ఉన్నది. ఇప్పటికీ సమస్య పరిష్కారం కావట్లేదు. వచ్చే 5 ఏళ్లలో దీన్ని సమస్యను పరిష్కరించే స్థాయిలో బార్ కౌన్సిల్‌కు అంత ఆర్థిక తోడ్పాటు గానీ, ఆర్థిక మద్దతు గానీ ఉందా? అంటే సమస్య ఏ రోజు కూడా ఓవర్ నైట్‌లో కాదు. ఇనిషియేషన్ తీసుకుంటే ఎంతో కొంత చేయగలిగినప్పుడు రేపు రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది మనం ఎంతవరకు ఫుల్ఫిల్ చేసినాము, మన బాధ్యత ఎంతవరకు నిర్వర్తించినాము అనేటువంటి దానికి జవాబుతనం అవుతుంది. అంటే నేను ఇప్పుడు చెప్తున్నా అంటే ఇది అలావుద్దీన్ అద్భుత దీపంగా ఏదో జరిగిపోతుందని కాదు. ఆ పనిలో ఉండాలి. ఎంతో కొంత జరగాల. రిజల్ట్ ఉండాలి. రిజల్ట్ ఓరియంటెడ్గా బాధ్యత వహిస్తే అవుతుంది. ఖచ్చితంగా అది జరగాల్సిందే. ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు జరిగిందా, వాళ్ళు గెలవలేదా అంటే వాళ్ళు గెలిచిండ్రు, చేయలేదు. ఇప్పుడు గెలుస్తుండ్రు, ఏం చేస్తారు అంటే అప్పుడెంత ఇప్పుడు న్యాయవాదులకు నేను కోరేది అదే, విచక్షణతోనే ఓటేయండి, డిస్క్రిషన్ లేదు. అట్లా కాదు, అంటే అనుభవం కదా, అంటే నమ్ముతారు కదా ఎవరినైనా, ఈసారి కూడా నమ్మడమే. కానీ అంటే వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళ నమ్మకాన్ని వీళ్ళు నిలబెట్టుకోవాలి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను పోయినసారికి ఈసారికి చాలా తేడా ఉందని చెప్తున్నాను. న్యాయవాదులు కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. బార్ కౌన్సిల్కి మేము రిప్రజెంట్ చేసి మేము అడగడానికి పోయినప్పుడు ప్రశ్నలు లేవనెత్తున్నారు. ఇంతకుముందు ఈ సీన్ ఎప్పుడు కనబడలే. అంటే నేను 26 సంవత్సరాలుగా నేను 4-5 ఎలక్షన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినా కానీ వచ్చినరా పెద్ద మనుషులు ఎవరన్నా వచ్చినరా, ఓట్లు వేసినామా పోయినామా, ఇంతవరకే ఉంటుండే. ఈసారే బార్ కౌన్సిల్లో నిలబెట్టి అడుగుతున్నారు, ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఇది మార్పు మంచికే సంకేతం. ఈ మార్పు రావాల్సిందే.
అది వాళ్ళు అడగాల్సిందే. రేపు గెలిచిన తర్వాత ఇప్పటికీ నేను ఒక బార్ అసోసియేషన్‌లో మీటింగ్‌కి వెళ్తే హ్మ్. సార్ ఇట్లా మరి గెలిచిన వాళ్ళు వస్తలేరు, ఎందుకు వస్తలేరు అంటే ఆ బార్ కౌన్సిల్ మెంబర్ ఏం చెప్పిండట అంటే, ఇన్ని సంవత్సరాలైంది 7 సంవత్సరాలుగా నన్ను ఒక్కరోజన్నా పిలిచి సన్మానం చేసిండ్రా అని అడిగిండట. అంటే సన్మానాల కోసం వాళ్ళు గుర్తించలేదు, వీడు ప్రశ్నించలేదు. ఆ! అంటే ఆలోచన విధానం చెప్తున్నా నేను. హ్మ్. ఒక బార్ కౌన్సిల్ మెంబర్‌గా గెలిచి నువ్వు సన్మానాల కోసం కాదు కదా గెలిచింది. హ్మ్. అది నీ బాధ్యత కదా! బార్ అసోసియేషన్‌కెళ్ళి నీవు సమస్యలు తెలుసుకోవాల్సింది బాధ్యత అది. హ్మ్. నిన్ను పిలిచి సన్మానం ఎందుకు ఆశిస్తున్నావంటే నువ్వు సన్మానం నువ్వు లీడర్‌ని అనుకుంటున్నావు. నువ్వు బాధ్యత తీసుకుంటలేవు. అది పదవిగా భావిస్తున్నావు. అది నీ ఆలోచన విధానమే తప్పు కదా! హ్మ్. సో, అట్లాంటి బార్ కౌన్సిల్ సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు. కాబట్టి అట్లా గాకుండా బార్ కౌన్సిల్‌లో మనం వెళ్లి ఇప్పుడు ఎట్లయితే ఓట్లు అడుగుతున్నామో బార్ అసోసియేషన్‌లోకి పోయి మేము ఇది చేస్తాం, అది చేస్తామని ఓట్లు అడుగుతున్నాం గదా! మేము ఇగో ఇది జేసినాము, ఈ మీటింగ్‌లో ఇది మాట్లాడినాం, మీ సమస్యలు ఏమున్నాయి, నేనేం మాట్లాడాలి అని ఇన్పుట్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడే పని చేసినట్టు. లేకపోతే నేను ఓట్లు అడిగి మళ్ళా 5 ఏళ్ళు ఇక్కడ కూర్చొని మళ్ళా పోయి మళ్ళా ఓట్లు అడిగితే సామాన్య రాజకీయ నాయకులకు న్యాయవాదులకు ఉన్న తేడా ఏంది? అదొక బాధ్యతగా భావించాలి తప్ప పదవిగా భావిస్తే ఇదే పరిస్థితి వస్తుంది. నాకు సన్మానం చేయలేదు అని అంటే అది ఏ స్థాయి ఆలోచన విధానం ఆలోచన చేయండి. ఇప్పుడు జనరల్‌గా ఎలక్షన్‌లు అంటే ఖర్చుతో కూడుకున్నయి. ఎలక్షన్‌లలో ఓటర్లు డబ్బులు ఎయకుంటే ఏ ఎన్నికల్లో ఓట్లేయట్లేదు. సర్పంచ్ మొదలుపెట్టుకుంటే అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థలు, పట్టభద్రులు, టీచర్లు, ఇప్పుడు లాయర్లు. లాయర్ల ఓట్లలో ఒక ఓటు విలువ ఎంత ఉంటుందండి ఇప్పుడు? అంటే మీరనేది ఈ జనరల్ ఎలక్షన్స్‌లో వేరు, దీంట్లో వేరు. న్యాయవాదులు ఇప్పటివరకు అంటే మనుషులన్న తర్వాత వీక్‌నెసెస్ ఉంటాయి. ఎంతో కొంత 5-10% జరుగుతది. నేను జరగదని అనట్లేను. కానీ వాళ్ళ యొక్క మెచ్యూరిటీ అంతే ఉంటదనుకోవాలి. అంటే అన్ని రంగాలలో ఉంటారు. కానీ గౌరవంగా చెప్పుకునేదేందంటే మా వృత్తిలో అట్లాంటి పరిస్థితి ఇంకా రాలేదు. అంటే 5-10% అనేది ఎగ్జంప్షన్ ఉంటది. ఎవడో ఒకడు ఉంటాడు దాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యేటోడో లేకపోతే ఇచ్చేటోనికి ముందు బుద్ధి ఉండాలి. అంటే నేనేం చేస్తున్నా, నేను వృత్తిలో ఉన్నా, నేనేం చేస్తున్నా, ఇదొక నోబుల్ ప్రొఫెషను, నేను ఆఫర్ చేస్తున్నా అంటే అసలు నా స్థాయి ఏందని వాడు ఆలోచన చేసుకోవాలి. తీసుకోవడంలో అంతకంటే ఎక్కువ ఆలోచన చేయాలి. సో, ఆ ఇద్దరికి నైతికత లేనప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఇప్పుడు కొత్తగా న్యాయవాద బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బార్ అసోసియేషన్‌లకు గిఫ్టులు. న్యాయవాద ఓటర్లకు గాదు. డైరెక్ట్ అసోసియేషన్‌లోనే కొనే పరిస్థితి వచ్చింది. అసోసియేషన్‌లకు ఎల్ఈడీ టీవీలు, అసోసియేషన్‌లకు ఫ్రిడ్జులు, అసోసియేషన్‌లకు ఫర్నిచర్‌లు, అసోసియేషన్‌లకు రెనోవేషన్ హామీలు, ఇట్లాంటి రకరకాల వింత పోకడలన్నీ గూడా ఇప్పుడు బార్ కౌన్సిల్ ఎన్నికల్లోనే ఉన్నాయంటున్నారు. ఒక వ్యాధి వచ్చినప్పుడు అది అంతటికి చేరుతుంటది. అంటే కింది స్థాయిలో అవి జరుగుతాయి. గుడి కట్టిస్తామా, ఇది కట్టిస్తామా, ఈ షెడ్ ఏస్తామా, అది మనం జనరల్ ఎలక్షన్‌లో చూస్తా ఉంటాం. సో, మనము మనుషులమే అందులో నుంచే ఇంట్లోకి వస్తున్నాయి కాబట్టి కొంచెం పార్టీల వాసన ఉంటది. రాజకీయ డబ్బులున్నటువంటిది ఒక అహంకారం ఉంటది. ఉన్నోడు చేస్తుంటాడు. కానీ అక్కడ ఇప్పుడు బార్ అసోసియేషన్‌కి చేయడం వల్ల న్యాయవాదులకే ఉపయోగం. డబ్బులున్నయి చేయిస్తున్నారు. అది సర్వీస్ కింద గాని అది లంచం కింద అనుకోని మీరు ఓట్లేయాలి, మేము మీకు ఓట్లేస్తామంటే చేసినోంది తప్పే, ఏసినోంది తప్పే. అంతే గదా! ఒక అభ్యర్థి స్పాన్సర్ చేస్తున్నప్పుడు అభ్యర్థికి ఓటేయాల్సిందే గదా! అదే తప్పంటున్నా. ఆ! ఇప్పుడు నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు, నువ్వు చేయాలనుకుంటున్నావు, సేవా దృక్పథంతో నువ్వు చేయాలి. ఆ! అంతే తప్ప నేను నీకు చేసినా కాబట్టి ఓట్లేయి అంటే అది మళ్ళీ ఇచ్చుకో, పుచ్చుకో అనే వ్యవహారమే అయితది గదా! ఆ! కాబట్టి రెండిటికి ఇప్పుడు చేసిన దానికి అర్థం వీడికి లేదు, ఓటేసిన వాళ్ళకి గూడా లేదనేది అనుకోవాలి. కాబట్టి అట్లాంటిది ఏం జరగదు. చేయించుకుంటారు. తప్పేమున్నది. ఇప్పుడు నేను ఏదైనా చేస్తా అని చెప్తే వద్దంటారా? ఒక బార్ అసోసియేషన్ వాళ్ళకి మంచిదే గదా! సో, మరి మీరు ఏమన్నా బార్ అసోసియేషన్‌లో కాంప్లెయింట్ నాకు ఇస్తున్నారా? అంత ఆర్థిక స్తోమత లేదు. లక్షలు ఖర్చు పెట్టేది. హ్మ్. సో, నేను అట్లాంటి ఆఫర్‌లు కూడా ఇయ్యను. ఇప్పుడు నేను ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటే నేను సేవా దృక్పథంతోని చేయగలుగుతా. అంటే హ్మ్. ఉంటే చెప్తున్నా. నేను ఆ సేవా దృక్పథంతోనే చేస్తా గానీ నేను చేసినా కాబట్టి మీరు నాకు ఓట్లేయంటే ఇంక అది ఇది లంచం ఆఫర్ ఇచ్చినట్టు, లంచం తీసుకున్నట్టే అవుతది తప్ప అంతకు మించి వేరేదేం లేదు. హ్మ్. అది పెద్ద వర్కౌట్ అయితదని కూడా నేను అనుకోను. వాళ్ళు అనుకుంటారు వీడు సంపాదించిండు, చేస్తున్నాడు అనేది హ్మ్. ఉంటది. కొత్తగా వచ్చేటోళ్ళు లేరు. ఉన్న బార్ కౌన్సిల్ మెంబర్‌లు కొంతమంది చేస్తుండొచ్చు. హ్మ్. కానీ ఎగ్జిస్టింగ్ ప్యానెలే ఇదంతా చేసేది. ఎగ్జిస్టింగ్ ప్యానెలే చేస్తారు. కొత్త ప్యానెల్ గాదు. కొత్త ప్యానెల్‌లో ఎవరు అంటే చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను పోటీ చేయకముందు నేను ఏదైనా ఆఫర్ చేస్తే బార్ అసోసియేషన్‌కు అది ఒక గిఫ్ట్ అయితది. తోటి న్యాయవాదులకు ఉపయోగం, జూనియర్ న్యాయవాదులకు పనికొస్తది అనేటువంటి ఒక మంచి ఆలోచనతోని చేయడం ఉంటది. హ్మ్. కానీ నేను బార్ కౌన్సిల్‌కి నిలబడుతున్నా, నీకు ఫ్రిడ్జ్ కొనిచ్చినా, నీకు రెనోవేషన్ చేస్తా అంటే అది
తప్పుడు ఆఫర్ అవుతుంది. హ్మ్. దానికి ఈ వృత్తిలో దానికి గౌరవం లేదు. సో, ఇప్పుడు బార్ కౌన్సిల్‌లో ఆల్రెడీ పోటీ తీవ్రమైపోయింది. జరగాల్సిన ధోరణులు రాజకీయ ప్రచారాన్ని మించి ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రతి బార్ అసోసియేషన్ దగ్గరికి పోయి సో, బార్ కౌన్సిల్‌లో ఇప్పుడు ఏ జిల్లాలకు సంబంధించిన న్యాయవాదిని ఆ జిల్లాల వాళ్ళే సపోర్ట్ చేసి, "అరే! ఈయన మన జిల్లాకు సంబంధించినోడు, ఈయన మన కాలేజీకి సంబంధించినోడు, ఈయన్నే సపోర్ట్ చేయండి" అనే ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారం కూడా జరుగుతున్నది. ఇది బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నట్టు? అంటే వీళ్ళెవరు అందుబాటులో లేరు గదా! ఇంతకుముందు ఉన్నోళ్ళు ఎవరికి అందుబాటులో లేరు గాబట్టి, వేరే ఆల్టర్‌నేటివ్ ఆలోచన చేస్తారు. తప్పేమున్నదది? అందులో తప్పు లేదు. ఇప్పుడు వీడు దొరకనప్పుడు దొరికేటోడిని పట్టుకోవాలి గదా! కాబట్టి అది ఆలోచన విధానంలో తప్పు లేదు. మార్పు మంచికే. అంటే నేనేమంటా అంటే సరే జిల్లా నుంచి వచ్చేటోడు మంచిగుంటాడా? ఏముంటాడా? ఏందా? అనేది ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్రచారాలు జరుగుతున్నాయి. ఎంతమంది పోటీ చేసినా కొంతమంది మధ్యలోనే పోటీ ఉంటదది. అంటే చాలా మంది ఇంట్రెస్ట్ కోసమో ఇంకా దేనికోసమో పోటీ చేయడం జరుగుతుంది. మేజర్ కంటెస్ట్ అనేటువంటిది లిమిటెడ్ మెంబర్స్‌లోనే జరుగుతుంది. ఆ లిమిటెడ్ మెంబర్స్ ఎవరున్నారనేది వాళ్ళకి తెలుసు. న్యాయవాదులకు తెలుసు. ఎవరు సీరియస్ కంటెండర్స్, ఎవరికి ఎక్స్‌పీరియన్స్ ఉన్నది, ఎవరు వస్తారనేది వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బార్ అసోసియేషన్‌లోకి పోయి కూడా మాట్లాడుతున్నాము. ఏం చేస్తున్నారు? ఎవరు? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏమున్నది? ఎక్కడి నుంచి వచ్చిండనేది అంత తెలవక ఏం ఓట్లేయరు. ఖచ్చితంగా తెలుసుకుంటున్నారు. వాళ్ళు మంచి అభ్యర్థులనే ఎన్నుకుంటారు. ఓటర్ల తప్పు ఎప్పుడు ఉండదు. ఓటర్లు కరెక్టే ఉంటారు. లీడర్లు కరప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కొక్కసారి కొంత మాయ కమ్ముతుంటది. అది సహజం, మానవ సహజం అది. ఓటర్ల తప్పు లేదు. లీడర్ల తప్పే ఉన్నది. ప్రతిసారి లీడర్లే ఓటర్లను మోసం చేస్తున్నారు తప్ప ఓటర్లను లీడర్లని నేను ఇస్తా అంటే నువ్వు తీసుకో అంటే జనరల్ కదా అది. లీడర్ ఖర్చు పెడతా అంటే పెట్టు అంటారు. మనం కలిసినప్పుడు ఛాయ్ తాగదాం అంటే మంచిది. నీళ్ళు అన్నం తిందామంటే మంచిది. పార్టీ చేద్దామంటే మంచిది. ఇట్లుంటది ఆలోచన. వీడు చేస్తా అన్నప్పుడు తీసుకునేవాడికి గతంలో లేని బార్ కౌన్సిల్‌లు ఎన్నికల్లో లేని ఒక ట్రెండు. ఈ బార్ కౌన్సిల్‌లో చివరికి బ్రాండింగ్ కోసం కూడా నామినేషన్‌లేసారట. గుర్తింపు కోసం నామినేషన్‌లు. ఏది గెలుపోటములు పక్కన పెట్టండి. సో, ఎందుకంటే అడ్వకేట్‌లకు ప్రచారం చేసుకోవడానికి, అడ్వర్టైజ్‌మెంట్ చేసుకోవడానికి చట్టము అనుమతించదు. అడ్వకేట్‌లు ప్రచారం చేసుకోకూడదు. కాబట్టి ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తే బ్రహ్మాండంగా ప్రచారం చేసుకోవచ్చు. అంటే అది ఇప్పుడు జరుగుతుంది గూడా. అంటే నేనేమంటున్నా ఒక 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 అవకాశాన్ని, ఒక సందర్భాన్ని ఉపయోగించుకునే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటది. నాకు ఓవర్ నైట్‌లో ఫేమ్ రావాలే అనుకుంటే అది శాశ్వతం కాదు. కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. అంటే వాళ్ళ అవసరం అది. వాని ఆలోచన బార్ కౌన్సిల్ గావాలి, బార్ అసోసియేషన్ న్యాయవాదులకు ఏదో చేయాలనేటువంటి ఆలోచన ఉండదు. వాళ్ళకి ఇంకొక ఎజెండా ఉంటది. చేస్తే చేసుకోవచ్చు. మనమేమి ఆపడానికి లేదుగా. హ్మ్. కాబట్టి కొంతమంది అంటే ఎంపీలు మీరు మొదట్లో అన్నారు న్యాయవాదుల్లో వచ్చిన కొత్త ఆలోచనకు మార్పు ఇంతమంది నామినేషన్‌లేసారు అనేది. కానీ నామినేషన్‌లో ఆలోచనల మార్పు వాస్తవమే మీరు చెప్పింది. కానీ అది ఏది న్యాయవాదులకు మేలు చేసడం కాదు. సెల్ఫ్ బ్రాండింగ్ కోసం వస్తున్న అంటే అందులో 2 రకాలుంటాయి. కొంతమంది యువకులుండొచ్చు. అంటే మరీ నేను 1, 2 సంవత్సరాల వాళ్ళని అంటలేను. కొంచెం 10, 12 సంవత్సరాలు చేసి మేమెందుకు రావద్దు అనే ఆలోచన ఇవన్నీ గత 7.5 సంవత్సరాలు చూస్తే ఒక ఆలోచనతోని వస్తే రావచ్చు. అట్లాంటి ఉద్దేశంతోని, సదుద్దేశంతోని వస్తే తప్పేం లేదు. ఏమీ తెలవకుండా, బార్ కౌన్సిల్ తెలవకుండా, కోర్టు బెంచ్ వ్యవహారం సంబంధం తెలవకుండా, ఏం తెలవకుండా పోటీ చేయడం అనేటువంటిది కొంత ఎబ్బెట్టుగా అనిపిస్తది. అంటే నాకు విషయం తెలియనప్పుడు నేను ఎట్లా రావాలనుకుంటా. అది బ్రాండింగ్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, వాళ్ళకి కూడా ఏదన్నా ఎలక్షన్‌లో పోటీ చేయాలి. నేనెందుకు పోటీ చేద్దని నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చినప్పుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని హానర్ చేయాల్సిందే. తప్పదు కదా! మనం గౌరవించాల్సిందే. వాళ్ళు కూడా అభ్యర్థులే ఓట్లేసే వాళ్ళే గెలుస్తారు. ఓట్లేస్తారు. వాళ్ళకి కూడా కొంతమంది ఓట్లేస్తారు. తప్పేముంది? గతంలో లేనిది ఎప్పుడు గూడా మరి దాన్ని మీరు ఏమంటారో తెలవదు. బార్ కౌన్సిల్ ఇన్ని ఏండ్ల చరిత్రలో ఒక్క మహిళను గూడా బార్ కౌన్సిల్‌లో ఇప్పటివరకు ఎన్నుకోలేదు. చివరికి ఎంతవరకు వచ్చిందంటే బార్ కౌన్సిల్‌లో ఈ అమానుషాన్ని చూసి సుప్రీంకోర్టే చివరికి వాళ్ళకి రిజర్వేషన్ ప్రకటించాల్సొచ్చింది ఏకపక్షంగా. సో, ఇంతటి సమాజంలో న్యాయం కోసం కొట్లాడే ఈ న్యాయవాదులు, ఈ న్యాయ వ్యవస్థ సమాజంలో సగం, ఆకాశంలో సగం అన్న మహిళలకు ఇంతవరకు చోటు ఇయ్యకపోవడాన్ని ఎట్లా చూడాలసలు? చోటియ్యకపోవడము అనేది గాదు. ఇప్పుడిచ్చిన రిజర్వేషన్ నిజంగా గూడా మనం ఆహ్వానించాల్సిందే. వెల్కమ్ చేయాల్సిందే. ఎందుకంటే మహిళా న్యాయవాదుల రిప్రజెంటేషన్ గూడా ఉంటది. అది మహిళా న్యాయవాదులకు గావచ్చు, అందరి న్యాయవాదులకు గూడా వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం
ముందుకొస్తది. సో, జనరల్ ఎలక్షన్‌లో సహజంగానే ఇప్పటివరకు మనం ఏదైనా ఇప్పుడు రిజర్వేషన్ ఎందుకోసం ఉంటది? ఎవరికైతే ప్రాతినిధ్యం లేదో, ఎవరికైతే ప్రాతినిధ్యం ఇంతవరకు కల్పించలేదో వాళ్ళ వాయిస్ రావాలనేటువంటిది రిజర్వేషన్ యొక్క లక్ష్యం. కాబట్టి మహిళలు లేరు, పోటీ చేస్తలేరు, గెలుస్తలేరు. పోటీ చేస్తే గెలుస్తామా అనేటువంటి ఒక అనుమానం ఉంటది. కాబట్టి సరే జనరల్‌లో కూడా కొంతమంది పోటీ చేయడానికి ఈసారి ముందుకొచ్చిండ్రు. గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే ఈ రిజర్వేషన్ వల్ల ఖచ్చితంగా వాళ్ళ రిప్రజెంటేషన్ అనేటువంటిది ఉంటది. ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళ లీడర్‌షిప్ పెరుగుతది. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతది. సో, రేపు జనరల్ ఎలక్షన్‌లో కూడా పోటీ చేస్తే గెలుస్తారు 10 సంవత్సరాల తర్వాత. ఈ టర్మ్ కాకపోతే ఇంకో టర్మ్. ఖచ్చితంగా వి హావ్ టు వెల్కమ్ ఇట్. తప్పేం లేదు. అది మంచిదే. కానీ ఇది న్యాయ వ్యవస్థలో అమానుషాలు అవన్నీ ఏం లేవు. ఉంటే అది రిజర్వేషన్ అనేది వాళ్ళకి కల్పించాలనుకున్నారు, కల్పించాలి. అట్లనే అన్ని స్థాయిల్లో కూడా జరగాలని మేము కోరుకుంటాం. ఓకే. ఇప్పుడు రిజర్వేషన్‌లు మొట్టమొదటిసారి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు వచ్చినాయి. మాకెందుకు ఇవ్వరు అని ఎస్సీ, ఎస్టీలు కూడా హైకోర్టును ఆశ్రయించారు ఇప్పుడు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చారు. బాగానే ఉన్నది. వాళ్ళ ప్రాతినిధ్యం సరిగ్గా లేదు, ఇచ్చారు. మరి ఎస్సీ, ఎస్టీలకు కూడా ప్రాతినిధ్యం లేదు. వాళ్ళకు రిజర్వేషన్ అంబేద్కర్ అన్ని ఇట్లల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తే న్యాయం జరగాల్సిన చోట వీళ్ళకు అసలు జరగట్లేదు అని అడుగుతున్నారు. దానికి మీరేమంటారు? అంటే ఇప్పుడు ఈ ఈ సబ్జెక్టు చాలా లెంతీ. ఆ! కాబట్టి సరే మహిళలకైతే ముందొక ఒక అవకాశం ముందడుగు వచ్చింది. పడ్డది. దీంట్లో ఎస్సీలు పోటీ చేయొచ్చు, దీంట్లో బీసీలు పోటీ చేయొచ్చు, దీంట్లో జనరల్ ఎవరైనా పోటీ చేయొచ్చు. అవును. సో, వాళ్ళ దీన్ని బట్టి అర్హతను బట్టి వాళ్ళు ఎన్నుకుంటారు కదా! న్యాయవాదులే కదా ఎన్నుకునేది. సో, ఖచ్చితంగా వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు. ఇందులో రిజర్వేషన్ అనేది ఇందులో వీళ్ళే పోటీ చేయాలి, మహిళలు పోటీ చేయొచ్చు. అది ఎస్సీలా, బీసీలా అనేది కాదు. ముందు రానియండి మహిళలు వచ్చిన తర్వాత ఆలోచన చేద్దాం. వాళ్ళు ఎస్సీలు మహిళలు పోటీ చేయొచ్చు. ఎవరికన్నా రిస్ట్రిక్షన్ అయితే లేదు కదా! హ్మ్. కాబట్టి ఎస్సీ మహిళలు కూడా పోటీ చేయొచ్చు, గెలవచ్చు. ఓకే. లేకపోతే ఇంకా ముందు తరాల్లో మహిళలు చైతన్యవంతులైనప్పుడు ఆటోమేటిక్‌గా జరుగుతది. కానీ ముందు ఒక ఫస్ట్ స్టెప్‌నైతే మనం వెల్కమ్ చేయాలి కదా! అది పెట్టొద్దు, ఇదెందుకు లేదు, అదెందుకు లేదు అంటే అక్కడే ఆగిపోతది. సో, ఖచ్చితంగా మార్పును మనం ఆహ్వానించాలి. ఆ మార్పులో ఇంకేమైనా మార్పులు కావలిస్తే అమెండ్మెంట్స్ అనేది దట్ ఈస్ నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ. ఇప్పుడు 1961 ఈ మీ యొక్క ఈ బార్ కౌన్సిల్ చట్టాన్ని అటు 40, ఇటు 60, 70 ఏళ్ల నుంచెల్లి ఇంతవరకు మార్పు చేసుకోలేదు. రాజ్యాంగాన్ని 106 సార్లు సవరణ చేసుకున్నాం. అసలు ఈ బార్ కౌన్సిల్ సంబంధించిన చట్టాన్ని మార్పు చేసుకోకపోవడము, ఇంతకంటే మనలో ఎలాంటి మార్పు లేదు, మనం న్యాయం చేయలేము అన్న దానికి నిదర్శనం కొట్టలేదు అని అంటున్నారు. అంటే మార్పు మంచికైనప్పుడు మార్చుకోవడంలో తప్పేం లేదు. అది మంచి కోసం చేసుకున్నప్పుడు అమెండ్మెంట్ రాజ్యాంగాన్ని 100 సార్లు మార్చుకున్నాము అవసరాన్ని బట్టి. దీన్ని కూడా మార్చుకోవాల్సుకున్నప్పుడు మార్చుకోవాల్సిందే. కానీ ఇప్పటి వరకు మార్చుకోలేదు. ఇప్పుడు మేము వచ్చిన అంటే తర్వాత ఇంత ఆలోచన లేని పరిస్థితిలో బార్ కౌన్సిల్ న్యాయవాదులు ఉన్నారా? అంటే నేను చెప్తున్నా కదా! అంటే ఎప్పటి నుంచి ఉన్నది ఏందనేది కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి బార్ కౌన్సిల్ అది నిర్లిప్తంగా ఉన్నది. నిస్తేజంగా ఉన్నది. వాళ్ళ స్తబ్దుగా ఉన్నది. ఉన్నది కాబట్టి ఈ చైతన్యం వచ్చింది. రేపు అడిగే వాళ్ళు కూడా అయినరు, అడుగుతుంటారు. ఇప్పుడు గెలవంగానే ఇంతకుముందు ఉన్న వాళ్ళకు ఉన్నంత మూన్వాక్ ఏముండదు. ఖచ్చితంగా మమ్మల్ని కూడా అడుగుతారు. మేము కూడా అంతే రెస్పాన్సిబుల్గా భయంతోనే పనిచేయాలా. వాళ్ళకి ఏదైనా చేస్తేనే మళ్ళీ భవిష్యత్ అనేది ఉంటుంది. అదర్వైజ్ ఏదో ఇంతకుముందు లాగా లేదు. తెలంగాణ ఇంతకుముందు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నడిచిపోయింది. ఎట్లా అయితే అట్లా నడిచింది. తెలంగాణ వచ్చింది. వీళ్ళు ఇన్ టైంలో ఎలక్షన్స్ ప్రొసీజర్ తీసుకుంటే బాగుండేది. వీళ్ళు దాన్ని లాగి వాళ్ళ మీద వ్యతిరేకత పెంచుకున్నారు. అంతకుమించి ఇంక అవేర్నెస్ పెంచిరనమాట. ఓహో ఇట్లా చేస్తుంటారా అని చెప్పేసి. ఇప్పుడు సాధారణ ఎన్నికల్లో మీరు ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. ఏందంటే నాయకులు ఇచ్చిన హామీలను నమ్మే పరిస్థితిలో లేరు జనాలు కాబట్టి మేము మీకు గ్యారంటీలు ప్రామిసరీ నోట్లు రాస్తున్నారు. ఎందుకంటే ఇంక ప్రతిసారి నమ్ముతున్నారు, ప్రతిసారి మోసపోతున్నారు. ప్రామిసరీ నోట్లుగా రాసిస్తున్నారు అనే లెవెల్‌కు ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ వచ్చింది. సో, అట్లాంటి ఈ బార్ కౌన్సిల్ కూడా ప్రతిసారి ప్రామిసులు చేస్తున్నారు. ప్రతిసారి వాటిని ఉల్లంఘిస్తున్నారు. ఈసారి మళ్ళీ ఈ ప్రామిసులను నిలబెట్టుకునేటందుకు ఈ ప్రామిసరీ నోట్లు తీసుకొచ్చే ఒక సంప్రదాయం ఏమన్నా మొదలైందా మన దగ్గర కూడా? అంటే జనరల్ ఎలక్షన్‌లో ఒక ఎమ్మెల్యే గెలిస్తే, ఒక ఎంపీ గెలిస్తే అసెంబ్లీకి ఒక బడ్జెట్ ఉంటుంది. పార్లమెంట్‌కి ఒక బడ్జెట్ ఉంటుంది. దానికి కేటాయింపులు ఉంటాయి. కానీ బార్ కౌన్సిల్‌కి ఏం ఇయర్లీ బడ్జెట్ లేదు.
ఏమీ చేయడానికి కానీ మరి చాలా ప్రామిసులు అయితే చేస్తున్నారు. తెలిసి తెలియక ఆ! చాలా మంది ఇంత లిస్ట్ పట్టుకుపోతారు. పెట్టుకొని తిరుగుతున్నారు. పట్టుకొని మేము ఇది చేస్తాం అది చేస్తామని అది అది ఫాల్స్ హామీలే తప్ప మభ్యపెట్టడమే తప్ప ఇంకోటి కాదు. ఆహా! నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి ప్రింటెడ్ కాగితంలో నేను ఇది చేస్తా అని చెప్పి తీసుకుపోతలేను. పోవట్లేదు. నేను పోను. హ్మ్. ఎందుకంటే నాకు తెలుసు నా పరిమితి ఎంత అనేది. బార్ కౌన్సిల్ ఏం చేయగలదని. ఏం చేయగలదని. మనం ఒక వాయిస్‌గా ఉండగలుగుతాము. ఇది నాటే ప్రెసిడెన్షియల్ పోస్ట్. నేను ఒక ప్రెసిడెంట్‌ను, నేను నిర్ణయం తీసుకునేది పోస్ట్ కాదు. ఇది ఒక మెంబర్ పోస్ట్. హ్మ్. మెంబర్‌లో ఒక వన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్. హ్మ్. ఎవరిని రిప్రజెంట్ చేస్తాం? న్యాయవాదులను రిప్రజెంట్ చేస్తాం. ఎందుకు రిప్రజెంట్ చేస్తాం? వాళ్ళ సమస్యలను మనం బార్ కౌన్సిల్‌లో పెడతాము. హ్మ్. దాన్ని ఒక రిజల్యూషన్ చేస్తే ఆ తర్వాత ఫర్దర్ యాక్షన్ ఏందనేది ఉమ్మడిగా కౌన్సిల్‌గా మనం ఒక దగ్గర రిప్రజెంటేషన్ ఇయ్యగలుగుతాము. మనం ఏం చేయాలనేటువంటిది ఆలోచన చేస్తాము న్యాయవాదుల ప్రతినిధులుగా. ఓకే. కదా! మేము లీడర్‌లము, మేము ఇది మేము ఇట్లా సంతకాలు పెడితే మీకు మౌలిక వసతులు అన్నీ అయిపోతాయి. స్టైఫండ్ వచ్చేస్తది, ఇన్సూరెన్స్ వచ్చేస్తది అనేది భ్రమ. అంటే జూనియర్ న్యాయవాదులకు తెలవక, తెలిసి అంటే ఒక హామీ ఇచ్చేస్తే అయిపోతది కదా అనేది. అంటే ముందు మనం ఎందుకు కొట్లాడుతున్నాము? ఏం ఎలక్షన్ అయితుంది? దాని మీద ఒక ప్రాథమిక అవగాహన అనేటువంటిది ఉండాలి. నాకేం పూర్తి నేను అవగాహన ఉన్నది, నేనంత స్కాలర్‌ని అని చెప్తలేను. నాకున్న లిమిట్స్ నాకు తెలుసు అనుకుంటున్నా కాబట్టి అలా చేయడానికి కూడా ఏం లేదు. సో, మనం ఒక మెంబర్‌గా బార్ కౌన్సిల్‌లో మనం కన్సెన్సస్ తీసుకొని వాటిని న్యాయవాదుల తరఫున ప్రభుత్వానికి విన్నవించడం. డిమాండ్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవడము, దాన్ని సరైనటువంటి పద్ధతిలో రిప్రజెంటేషన్ ఇవ్వడం, ప్రెషర్ పెంచడం ద్వారా న్యాయం జరుగుతది తప్ప బార్ కౌన్సిల్ అలొకేట్ చేసి 100 కోట్లు ఇటు, 100 కోట్లు అనడానికి అక్కడ ఏం లేదు. మరి డబ్బులే లేనప్పుడు బార్ కౌన్సిల్‌లో పారదర్శకత లేదు అని, ఇక అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అంటే డబ్బులు లేవు అనేటువంటిదంటే ఇన్ని సమస్యలు వేల కోట్ల రూపాయలు నేను మాట్లాడేది. ఓకే. కానీ బార్ ఎంతో కౌన్సిల్ కొంత ఉంది ఆదాయం. కోట్లలోనే ఉంది కదా! ఆ! సో, ఆ ఉన్న బార్ దాంట్లో అంటే కూడా అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అడ్వకేట్స్ ద్వారానే వస్తుంది. ఓకే. న్యాయవాదులు వెల్ఫేర్ టికెట్లు పెట్టి, న్యాయవాదుల వెల్ఫేర్ ఫండ్‌కి కట్టి, న్యాయవాదులు చేసేటువంటి డబ్బులే వస్తున్నాయి తప్ప, హ్మ్. వాటికి అకౌంటబిలిటీ అడుగుతున్నాం. హ్మ్. వాటిలో పారదర్శకత అడుగుతున్నాం. ఓకే. మీరు చేసే నిర్ణయాలు పారదర్శకత అడుగుతున్నాం. ఓకే. మీరేం చేస్తారో చెప్పుండి అని అడుగుతున్నాం. మీ బ్యాలెన్స్ షీట్ ఏంది అని అడుగుతున్నాం. ఓకే. అది చెప్పలేకపోయినప్పుడు ఇంక మనం ఏం చేసినట్టు? దీని మీద కేసులేయొచ్చు గదా! అంటే ఇప్పుడు కేసులు వేయొచ్చు కదా! అంటే ఇది ఎలక్షన్. అంటే ఇప్పుడు మేము అంటే సరే దాని మీద ఏం జరుగుతది? ఏంది అనేది న్యాయవాదులు ఇప్పుడు ప్రతి ఒక్కరు నాకంటే మంచి న్యాయవాదులే. సో, నాకొక అవగాహన ఉంది కాబట్టి ఒక రిప్రజెంటేషన్ తీసుకోవాలని వస్తున్నా. కేసులనే సబ్జెక్టు అది వేరే మ్యాటర్ అవుతది. మనం అడిగిన బడ్జెట్‌కు సంబంధించిన విషయానికొస్తే న్యాయవాదుల దగ్గర నుంచి వెల్ఫేర్ టికెట్ల మీద కావచ్చు, వెల్ఫేర్ ఫండ్ కావచ్చు, దాన్ని సరిగ్గా ఉపయోగిస్తున్నామా? దాన్ని ఆ వెల్ఫేర్‌లో కట్టేది ఎవరికి ఎంత 10 పైసలు ఎక్కడ పోతుంది? ఇంకో 10 పైసలు ఎక్కడ పోతుంది? అనేటువంటిది అకౌంటబిలిటీ కావాలని మనం అడుగుతున్నాం. దానికోసం మనము ఆ ట్రాన్స్‌పరెన్సీ ఇయ్యాలి. బార్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకుంటే ఏదో రూమ్‌లో కూర్చొని సంతకాలు పెట్టుకోవడం, రిజల్యూషన్ పాస్ చేయడం కాదు. అది ప్రతిదీ కూడా చిట్ట చివరి న్యాయవాది వరకు, బార్ అసోసియేషన్ వరకు పోవాలా. అక్కడి నుంచి ఇన్‌పుట్స్ తీసుకొని మనం పని చేయాలనేటువంటి ఆలోచన. ఓకే. రేపు మీరు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిస్తే 25 మందిలో మీరు ఒకరు. సో, మిగిలిన 24 మంది మీ మాట వినాలే, మీరు చెప్పినట్లు జరగాలి అనే దానికి ఎక్కడ సాంక్టిటీ ఉంటది? అంటే ఏదైనా సరే రేపు అంటే జనరల్‌గా అర్థం కావడం కోసం చెప్తున్నా. ఒక 4 పార్టీలు పోటీ చేస్తాయి ఎలక్షన్‌లో. 4 అభ్యర్థులు పోటీ చేస్తారు. ఈ అభ్యర్థి గెలుస్తాడు, ఈ అభ్యర్థి ప్రభుత్వం వస్తదనేది ఉండదు గదా! సో, తన తన ప్రజల గురించి తను ఏం రిప్రజెంట్ చేస్తాడు, తన వాయిస్ ఏమిస్తాడు అనేటువంటిది ఇంపార్టెంట్. సో, మనం గెలిచిన తర్వాత మనం నమ్మి ఓట్లేసినటువంటి న్యాయవాదుల వాయిస్ మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతామో అక్కడ మాట్లాడతామా, కన్సెంట్ ఇస్తామా, డిసెంట్ ఇస్తామా? ఇది నేను చెప్పాలి వాళ్ళకి. అప్పుడు నా ట్రాన్స్‌పరెన్సీ ఉంటది. వీలైనంత వరకు నా ఆలోచన విధానానికి అనుగుణంగా నలుగురిని మార్చుకోవాలి. వాళ్ళకి గూడా చెప్పాలి. మనం ఇట్లా చెప్పొచ్చినాము. కాబట్టి ఇది చేయాలనేటువంటి వాయిస్ ఉండాలి. సో, వింటే మంచి జరుగుతది. మన ప్రయత్నం ఏంది కలుపుకపోయే పనిలో మనం మన తోటి బార్ కౌన్సిల్ మెంబర్స్‌ను ఈ విషయాల పట్ల అవగాహన పెంచాలా. వాళ్ళతోని అవగాహన తీసుకోవాలా. ఒక డిస్కషన్ ద్వారా రావాల్సింది ఏదైనా గూడా. అందుకోసమే చెప్పిన ఇది చాలా లిమిటెడు. ఒక వ్యక్తిగా చేయలేడు. సమిష్టిగానే ఏదైనా నిర్ణయం జరుగుతది. ఆ సమిష్టి నిర్ణయంలో మనం ఎంత ఎఫెక్ట్ తేగలుగుతాము. వాళ్ళ మీద మనం మన ఆలోచన విధానాన్ని ఎట్లా మనకు అనుకూలంగా తీసుకోగలుగుతాం అనేటువంటిది అవసరము.
అది చేస్తా అని నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే నాకున్న అనుభవం ద్వారా కావచ్చు, లేకపోతే నేను చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, నేను కొంతమందిని నా దారిలో లేకపోతే నాతోటి నడిపించుకోగలుగుతా అనేటువంటి నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే నేను న్యాయవాదులతో మాట్లాడుతున్నా. ఖచ్చితంగా నా వాయిస్‌గా బలంగా వినిపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు జూనియర్ న్యాయవాదులు కొంతమంది నిలబడి మేము జూనియర్‌లము, మా జూనియర్‌ల సమస్యలు తీర్చాలంటే మాకు ఓట్లేయాలి. కొంతమంది సీనియర్‌లు మేము ఆల్రెడీ ప్రూవెన్ కాబట్టి మేము నిలబడ్డాము. మాకు అనుభవం ఉన్నది. మేము ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి మమ్మల్ని చూసి ఓటేయండి అంటున్నారు. ఇప్పుడు హరీష్ కుమార్ గారు నాకు ఓటేయండి అనంటే దేన్ని చూసి హరీష్ కుమార్ గారికి ఓటేయాలి? ఎందుకోసం ఓటేయాలి? మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం గదా! ఆ! ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైతది. అంటే నేను చెప్పిన ఆలోచన మీ విధానం ఆలోచన విధానం ఏంటి అని. విధానం ఇది అని. హ్మ్. సో, ఇప్పుడు అంటే ఎవరో ఇప్పుడు జూనియర్‌లు పోటీ చేస్తున్నారు. వాళ్ళకొక కారణం కావాలి గదా! హ్మ్. ఏదో ఒక మాట చెప్పుకొని కావాలి. మాట అయితేనే వాడు బయటకెళ్ళగలుగుతాడు. అవును. కాబట్టి మేము జూనియర్ల సమస్యలని పోతారు. హ్మ్. మేము సీనియర్ల సమస్యలు పరిష్కరిస్తామంటే కుదరదు గదా! ఆ! కాబట్టి వాళ్ళ వాయిస్‌గా వాళ్ళు పోతారు. తప్పేం లేదు. కాబట్టి వాళ్ళకు తెలుసు జూనియర్ న్యాయవాదుల సమస్యలేందనేది సీనియర్లకే తెలుస్తది. జూనియర్లకు కంటే ఎక్కువ సీనియర్లకు తెలుస్తది. ఎందుకంటే మా సీనియర్లు మమ్మల్ని ఎట్లా చూసిండ్రనేది మాకు తెలుసు కాబట్టి, అది న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి ఒక అందమైనటువంటి వ్యవహారం అన్నట్టు. సీనియర్లు జూనియర్లను పట్టించుకునే విధానం సరే కొంతమంది వ్యవస్థలో అట్లా ఉంటారు, ఇట్లా ఉంటారు. కానీ మాక్సిమం ఏందంటే జూనియర్ న్యాయవాదులకు ఎంతవరకు వాళ్ళకు సపోర్ట్ చేయగలుగుతాం, వీడు నిలబడగలగాలి, ఇండిపెండెంట్ కావాలనేటువంటి ఆలోచనే ఉంటది. సో, అది ప్రాబ్లమ్ కాదు. జూనియర్ న్యాయవాదుల సమస్యలు ఉంటాయి. వాటిని ఏముంటది, ఏం చేయగలుగుతాం అనేటువంటిది సీనియర్లకు అవగాహన ఉంటది. మనం చేయగలుగుతాం. జూనియర్‌లకి ఏందంటే అవగాహన ఉండకపోవచ్చు. సరే వాళ్ళ వాయిసే కరెక్ట్ అనుకుంటే న్యాయవాదులంతా ఓట్లేస్తారు. జూనియర్‌లు కూడా గెలుస్తారు. తప్పేం లేదు. ఇప్పుడు గెలుపే అన్నిటికీ సమాధానం. గెలవడం, ఓడడం అనేటువంటిది ఓటర్ల చేతిలో ఉంటది. జూనియర్‌లు వాళ్ళ ఓట్లేసుకొని వాళ్ళు గెలిస్తే అది నిజంగానే వాళ్ళ వాయిస్ బలంగా పోయింది, ఉన్నది అనేటువంటిది అనుకుంటాం. తప్పేముందండి? సో, చివరగా మీకు ఓటేయాలనుకునే ఓటర్లకు మీరు చేసే విజ్ఞప్తి ఏంటి? ఏ నేను మొత్తం 25 మందిని ఎన్నుకునే ఓటర్లందరికీ చెప్తున్నా. మీ తరఫున మాట్లాడగలుగుతాడు. అంటే చాలామంది వాళ్ళ ప్రత్యక్షంగా బార్ అసోసియేషన్‌లోకెళ్ళి మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళకి కొంత అర్థమవుతది. సరే నామినేషన్ ఏసి మీరన్నట్టుగా వీటి కోసం, వాటి కోసం అనేటువంటి వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. అది ఆళ్ళతోని అవసరం డిస్కషన్‌లో కూడా అంటే ఓటర్ రారు. కాబట్టి ఎవరైతే మీ దగ్గరికొస్తున్నారో, లేకపోతే మీ దగ్గర రాలేకపోయినా గూడా వాళ్ళ గురించి మీరు తెలుసుకుంటున్నారో, సోషల్ మీడియా ద్వారా గావచ్చు, మీడియా ద్వారా గావచ్చు, రకరకాల వేదికల ద్వారా గావచ్చు, మీ నోటీస్‌లోకొస్తే మీరు విచక్షణతోని ఓటేయండి. ఆ 25 మందిని ప్రశ్నించే వాళ్ళను, 25 మందిని పనిచేసే వాళ్ళని ఎన్నుకోండి. మంచి బార్ కౌన్సిల్‌ను మనమే ఎన్నుకోగలుగుతాం. ఇంక్లూడింగ్ నేను గూడా ఓటర్‌ని. కాబట్టి నేను గూడా విచక్షణతోనే ఓటేయాల. నేను గూడా ప్రయారిటీస్ ఎట్లా ఇయ్యాలనేటువంటి ఆలోచన చేసే ఎయ్యాలి. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు ఆ ఆ క్షణిక ఆవేశాలకో లేకపోతే లిమిటెడ్ వీటి గురించో ఆలోచన చేయకుండా ఒక 5 సంవత్సరాలు న్యాయవాద సంక్షేమాన్ని ఎవరైతే ఆలోచన చేస్తారో, ఆలోచన ఉన్నదనుకునే వాళ్ళని ఎన్నుకోండి. మంచి బార్ కౌన్సిల్‌ను తీసుకురావడానికి మనందరి ప్రయత్నం మనం చేద్దామనేటువంటి విజ్ఞప్తిని నా సహచర న్యాయవాదులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మాకిచ్చారు. మీ అభిప్రాయాలు తెలియజేశారు. ఈసారి ఎన్నికల్లో మీ ఆలోచన విధానం గెలవాలే. మీరు నిలబడాలని మేము గూడా ఆశిస్తున్నాం. సో, ఇది ఈరోజు హరీష్ కుమార్ గారితోటి ఇంటర్వ్యూ. సో, ఓటర్ల విచక్షణే, ఓటర్ల యొక్క ఆలోచనే వాళ్ళ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మీరు ఎలాంటి భవిష్యత్తును కావాలనుకుంటున్నారో అలాంటి ప్రతినిధులను ఎన్నుకోండి. మీకోసం మాట్లాడే వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, అనేక స్థాయిల్లో పనిచేసిన వ్యక్తిగా నేనున్నాను. అందులో నాకు ఒక అవకాశం ఇయ్యండి అని అడుగుతున్నాడు. మరి ఇది పూర్తిగా ఓటర్లకు సంబంధించిన విచక్షణే కాబట్టి మరి మీరే నిర్ణయించండి. హరీష్ కుమార్ గెలిచిన తర్వాత మళ్ళోసారి మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.